హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్. ఈ వీడియోలో నేనైతే వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్లో అక్షాభిరాసం అండ్ అన్నప్రాసన ఎలా జరుగుతుందో చెప్పబోతున్నాను. అండ్ కాస్ట్ ఎంత అవుతుంది అవన్నీ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. సో ఇదైతే మనకి మెయిన్ హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఈ టెంపుల్. సో ఇక్కడ సరస్వతి అమ్మవారి టెంపుల్తో పాటు వినాయకుడు, శనేశ్వర టెంపుల్, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ అయితే సరస్వతి అమ్మవారి టెంపుల్. ఇక్కడ అందరూ అక్షాభ్యాసం అన్నప్రాసన కోసం చాలా చుట్టుపక్కల ఉన్న చాలా విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు. సో ఇది 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అని చెప్పాను కదా. మీరు ఒకవేళ మెయిన్ హైదరాబాద్ నుంచి వచ్చినట్లయితే మీకు 1.5 అవర్ టైం పడుతుంది. సో మేమైతే మా ఇంటి నుంచి 7:30కి స్టార్ట్ అయిపోయాము. 8:30 కల్లా రీచ్ అయిపోయాము. మాకు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ టెంపుల్. సో ఇక్కడ అన్నప్రాసన కూడా చేస్తారంట. సో అన్నప్రాసన కాస్ట్ డీటెయిల్స్ కూడా లైక్ సేమ్ అక్షాభిరాసం కాస్ట్ డీటెయిల్స్ అంతే ఉన్నాయి. సో అక్షాభిరాసంకి అయితే నేను ఇక్కడ చూపించిన కౌంటర్ దగ్గర బయట 300 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకు ఒక టికెట్ ఇస్తున్నారు అక్షాభిరాసంకి. అండ్ మనం అక్కడే బయట పంతులకి ఇవ్వాల్సిన బియ్యం, కుడక, ఆకు, పూలు అండ్ పిల్లలు రాయాల్సిన స్లేట్ అవన్నీ కొనుక్కోవచ్చు. బయటే అమ్ముతున్నారు. వాళ్ళు మనకి 250 రూపీస్, 300 రూపీస్ అలా అంటారు. నేనైతే బేరం చేసి 200 రూపీస్కి తీసుకున్నాను, బార్గెన్ చేసి. సో నెక్స్ట్ ఈ టికెట్కి అయితే బార్గెన్ ఉండదు, ఓన్లీ 300 రూపీసే. సో మనం టికెట్ తీసుకున్నాక సెకండ్ ఫ్లోర్లో ఈ అక్షాభ్యాసం చేస్తారనమాట. సో సెకండ్ ఫ్లోర్కి అక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఆ లిఫ్ట్ కాస్ట్ వచ్చేసి ఒక్క పర్సన్కి 10 రూపీస్, ఓన్లీ వన్ సైడ్. మళ్ళీ మీరు కిందికి రావాలంటే మళ్ళీ 10 రూపీస్ ఇవ్వాలి. సో అలా సెకండ్ ఫ్లోర్లో అక్షాభిరాసం చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళగానే మీకు ఒక తాంబూలం అండ్ పసుపు, కుంకుమ, ఇంకా అక్షంతులది 4 గిన్నెలు ఉంటాయి కదా, అవి ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. సో ఆ తాంబూలంలో మీరు బియ్యం వేసేసి, మీరు కొన్న బియ్యం వేసేసి, కుడక, ఆకు, వక్క, మీరు ఒకవేళ ఏమైనా మనీ కానీ పెట్టాలి అనుకుంటే అక్కడ పెట్టవచ్చు. తర్వాత ఈ పాప కోసం, బాబు కోసం, ఎవరి కోసం మీరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు ఇలా స్లేట్ ఇస్తారనమాట. ఆ స్లేట్కి ఫస్ట్ పూజ చేస్తారు పంతులు గారు. అక్కడ మంత్రాలు చెప్తూ ఉంటారు మన వెనుక. సో మనం అది రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత మనము పూజ ఇక్కడ స్లేట్ పైన కుంకుమార్చన, అక్షంతలు అవన్నీ వేస్తారు మనతో ఇంకా పిల్లలతో. తర్వాత ఈ పూజ అంతా అయిపోయాక పంతులు గారు అందరి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు అక్షంతలతో. అండ్ ఫ్రూట్స్ అవన్నీ మీరు ఒకవేళ తీసుకెళ్ళానా కూడా ఒక 2-3 ఫ్రూట్స్ మాత్రమే తీసుకెళ్ళండి, ఎక్కువగా పెట్టకండి. లైక్ వాళ్ళే అన్ని ఫ్రూట్స్ తీసేసుకుంటున్నారు, మీకేమి ఇవ్వరు. మీరు పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు. అండ్ మనీ కూడా మనము కట్నం ఇవ్వాలి అనుకుంటే ఒకవేళ పంతులకి ఇవ్వచ్చు. సో వాళ్ళైతే కంపల్సరీగా 100 రూపీస్ కంటే అబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ వెళ్ళిన టెంపుల్స్కి అదే అయిపోయింది, మనీ అనేది బాగా లాగేసుకుంటున్నారు. సో సో కొంచెం చూసి వెళ్ళండి. నేనైతే ఈ పూజకి ఎంత అవుతుంది ఫైనల్గా కాస్ట్ అని అంటే మాత్రం ఒక 1000 రూపీస్ అండి. అంత 1000 రూపీస్ లోపే అయిపోతుంది అంతే. మీరు ఒకవేళ బస్సులో వెళ్ళినట్టయితే ఫ్రీ బస్సు, ఆ కాస్ట్ ఇంకా తక్కువే కాబట్టి ఇంకా తక్కువలో అయిపోతుంది. అండ్ ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. 10:30 నుంచి 1:30 వరకు ఉంటుందంట. 10:30కి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారంట అన్నదానంది. మీరు అప్పుడు వెళ్ళి తినొచ్చు. నేను ఈసారి వెళ్ళి తినలేదు, కాకపోతే నేను ఒక లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు తిన్నాను. అన్నదానం కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్షాభిరాసం అయిపోగానే మనము దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సరస్వతి అమ్మవారి దర్శనం అయితే మాకు ఒక 5 మినిట్స్లో అయిపోయింది. చాలా బాగా అయిందనమాట పూజ అండ్ దర్శనము. తర్వాత కిందికి వచ్చేటప్పుడు మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వినాయకుడు టెంపుల్, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అట్లా అన్ని టెంపుల్స్ లైన్గా పెట్టారు. మనము అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటూ రావచ్చు. సో
ఈ టెంపుల్ అయితే మనకి సిటీ అవుట్స్కట్స్లో దగ్గరలో ఉంటుంది. వెళ్ళడానికి కన్వీనియంట్గా పిల్లల్ని తీసుకొని 1 డే కూడా కాదు, హాఫ్ డేలోనే మనము ఈ టెంపుల్ ఈ అక్షాభ్యాసం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. తర్వాత మేము కిందికి వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి మాకు పక్కన ఒక టెంపుల్ లాగా ఒక చిన్న గుడి కనిపించింది నాకు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అది చూస్తే అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మేము వెళ్ళింది కొంచెం క్లౌడీ ఉన్న రోజు కాబట్టి వెదర్ కూడా సూపర్గా ఉంది అన్నమాట. సో మీరు కూడా ఒకవేళ మీ ఫ్యామిలీతో వీకెండ్లో ప్లాన్ చేసినట్లయితే ఈ వీడియో చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ మీకు ఇద్దరు కిడ్స్ ఉండి ఒక కిడ్కి అక్షరాభ్యాసం, ఇంకో కిడ్కి అన్నప్రాసన చెయ్యాలి అనుకున్నా కూడా అక్కడ వెళ్ళి చెయ్యొచ్చు. దానికి వాళ్ళు ఒకటేసారి పూజ చేస్తున్నారు అక్షరాభ్యాసంకి అండ్ అన్నప్రాసనకి. సో ఇదండి వరంగల్లో ఉన్న సరస్వతి అమ్మవారి టెంపుల్లో అక్షరాభ్యాసం అండ్ అన్నప్రాసన డీటెయిల్స్. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపించిందా, నచ్చిందా అయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలి అంటే అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.